పాత నిబంధన కాలములో సిలువ గుర్తు ఉన్నదా? పాత నిబంధన కాలములో యేసయ్య సిలువ మర్మయుక్తంగా ఉందండి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో చీల్చబడిన కట్టెలు కుమారుని మీద పెట్టి మోరియా పర్వతం ఎక్కినట్లుగా బైబిల్ సాక్ష్యమిస్తూ ఉంది. ఆ చీల్చబడిన కట్టెలే యేసుక్రీస్తు సిలువండి. యాకోబు ఏసేబు కుమారులైన మనష్షే ఎఫ్రాయిమును దీవించినప్పుడు ఎఫ్రాయిం మీదికి కుడి హస్తాన్ని చాచినప్పుడు తన చేతులలో సిలువ ఆకారం కనపడుతుందండి. ఆ సిలువ ఆకారమే సిలువ గుర్తండి. నిర్గమాకాండం 12వ అధ్యాయములో గోషేను దేశములో పసుక పండుగ రాత్రి యూదుల ద్వార అడ్డకమ్మీకి నిలువు కమ్మీకి గొర్రెపిల్ల రక్తాన్ని తాకించారండి. ద్వార అడ్డకమ్మి నిలువు కమ్మి యేసయ్య సిలువ గుర్తుకు సాదృశ్యంగా ఉందండి. క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య గవిని వెలపల మన పాప భారాన్ని దోష భారాన్ని మోసుకొని కల్వరి వరకు వెళ్ళి కల్వరి సిలువలో రక్తమును ధారపోసి నిన్ను నన్ను విమోచించాడండి. ఆసియా కాండములో మధ్య భాగములో ప్రభు ఆయన సిలువ మీద మన కొరకు బలియాగముగా అర్పించబడ్డాడండి.